వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గత సినిమాలు కూడా అండి. అంటే ఇప్పుడు నిజానికి 'హరిహర వీరమల్లప్పుడు' కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ఇంత టికెట్లు పెట్టడం అవసరమా? ఎందుకంటే అది 600 నుంచి 800 వెయ్యి కూడా ప్రీ రిలీజ్ పెట్టారు. అందుకని కామన్ పీపుల్ వెళ్ళలేదు, ఓన్లీ ఫ్యాన్స్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు 10,000 పెట్టినా వెళ్ళే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉంటారు మామూలుగా. అయినా కూడా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇవాళ ఉన్న ఒకప్పుడంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కొంతవరకు ఈ సినిమాకి హిట్కి ఉపయోగపడేవాడు. ఎందుకు బడ్జెట్లే 20 కోట్లు 30 కోట్లు ఉండేవి 10 ఏళ్ళ ముందు వరకు. ఇవాళ ఏమైంది, ఏది కూడా 250 కోట్లు 300 కోట్లు 500 కోట్లు, ఒక కోటికి ఒక మర్యాద అనేది లేకుండా పోయింది. సో దాంతో ఫ్యాన్స్ అంత బడ్జెట్ సినిమాని హిట్ చేయడం అనేది ఫ్యాన్స్ వల్ల కాదు. పబ్లిక్లోకి వెళ్ళకపోతే, జనరల్ ఆడియన్స్ సినిమాలకు రాకపోతే, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు రాకపోతే ఒట్టి ఫ్యాన్స్, జనరల్ ఫ్యాన్స్ అంత ఎకనామిక్లీ కూడా సౌండ్గా ఉండరు. సో ఎప్పుడో ఒకసారి చూస్తారు. వరుసగా నువ్వు అన్ని సినిమాలకి ఇలా టికెట్ రేట్లు పెట్టుకుంటుంటే కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఏమైందంటే కూలీనే తీసుకోండి, 183 రూపీస్ ఉంది చెన్నైలో టికెట్ రేట్. ఇక్కడ ఎంత ఉంది, హైదరాబాద్లో 453 ఉంది హైయెస్ట్. 350 అనేది కామన్గా ఉంది, 453 ఉంది. ఆంధ్రాలో 350 వరకు కూడా వెళ్ళింది. ఇక వార్ 2 కూడా అంతే. వార్ 2 కూడా ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటరు 200+ ఉంది, 210 అలాగా ఉంది. ఏపీలో 413 ఉంది వార్ 2కి. అంటే రెండిటికి పెంచారండి. రెండిటికి 2 రాష్ట్రాల్లోనూ పెరిగిపోయింది. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్స్ 2 కూడా ప్రోగానే ఉన్నాయి, ప్రో సినిమా ఇండస్ట్రీ. అడిగితే పెంచుదాం మందేం పోయింది అన్నట్టుగా ఉన్నాయి 2. సో వీళ్ళు పెంచేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు 453 సినిమా పెట్టి రజనీకాంత్ సినిమాకి ఓపెనింగ్కి వెళ్తారా అనేది ఇప్పుడు పెద్ద డౌట్. అందుకనే మీరు కానీ గమనిస్తే రజనీకాంత్ సినిమా బుకింగ్లు, కూలీ బుకింగ్లు పడిపోయింది. కూలీ బుకింగ్ ఇప్పుడు గంటకి ఎంత చూపిస్తుంది, గంటకి 1000 వాళ్ళు, మొత్తం 24 గంటలకు ఎన్ని చూపిస్తున్నారు, 12,000 చిల్లర చూపిస్తున్నారు. అంటే గంటకి 500 టికెట్లు పోతున్నాయి. వార్ 2కి మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ ఉండడం వల్ల, ఎందుకంటే ఇక్కడ రజనీకాంత్కి అంత ఫ్యాన్ బేస్ ఏం లేదు కదా, ఎన్టీఆర్కి ఉంది కాబట్టి ఆయనకి 3,500 ఇందాక చూసినప్పుడు అది పెరుగుతుంది, మళ్ళీ 4,000 గంటకి 5,000 వస్తుంది డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. సో ఫ్యాన్స్ మాత్రమే ఈ రేట్లు పెట్టి బిగినింగ్ వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళరు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాకి ఆ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. ఓవరాల్గా రజనీకాంత్ సినిమానే డామినేటింగ్గా ఉంది. మనకు ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రజనీకాంత్ సినిమా అంటే ఓవరాల్గా కూలీ ఏమో 7,338 షోలు వేస్తున్నారు ఫస్ట్ డే. వార్ 2 ఏమో 8,500 పైన షోలు వేస్తున్నారు. వార్ 2కి ఎక్కువ ఉన్నాయి షోలు, కానీ కలెక్షన్లు, ప్రీ రిలీజ్ కలెక్షన్లు తీసుకున్నప్పుడు డే 1 చెప్తాను నేను. వార్ 2కి 126,287 టికెట్లు సేల్ అయినాయి ఫస్ట్ డేకి. అదే రజనీకాంత్ కూలీకి 8 లక్షల, అంటే 1,00,000 టికెట్లు ఎక్కడ, 8 లక్షల టికెట్, 8,35,850 టికెట్లు కూలీకి సేల్ అయినాయి. సో 561% ఎక్కువ ఉంది వార్ 2తో పోలిస్తే కూలీకి. సో కూలీకి ఓవరాల్గా మంచి ప్రీ రిలీజు బిజినెస్ అయితే బాగుంది, దాంట్లో డౌట్ లేదు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఏంటంటే ఇండియాలో మాత్రమే ఈ ఫస్ట్ డేనే 11 కోట్లు 2,50,000 కోట్లు ఓవరాల్గా 2 రోజులకి 2,50,000 కోట్లు రిలీజ్ అయ్యి సేల్ అయినాయి, 11 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. దీనికేమో 4,50,00,000 దీనికి వచ్చిందని చెప్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వార్ 2కి ఎడ్జ్ బాగుంది. దీనికి కారణాలు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. దానికి కారణాలు ఏంటంటే ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగడం, అతను ఒక రంగం ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడడం, ఇక్కడే ఇప్పుడు గొడవ మొదలైంది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ లోకేష్ సైలెంట్గా ఉంటే ఇదేం పెద్దగా ఉండదు, వైసీపీ వాళ్ళు కూడా రంగంలో దిగి ఉండకపోవచ్చు. అంటే వైసీపీ వాళ్ళకి రజనీకాంత్ మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో దిగుతారు, కానీ ఇంత అగ్రెసివ్గా ఆర్గనైజర్గా దిగారు.
ఎందుకు లోకేష్ రజనీకాంత్కి సపోర్ట్గా ట్వీట్ చేశాడు, కనీసం వార్ 2 కూడా ఆయన చెప్పుండాలి, చెప్పలేదు. చెప్పకపోవడానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న అరెస్ట్ అయినప్పుడు ఇతను ఏమన్నా కనీసం ఒక ట్వీట్ పెట్టాడా? ఈ పెట్టినప్పుడు ఇతను సినిమాకి లోకేష్ ఎందుకు చేయాలి? సో లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యి దేశమంతా స్పందించి ప్రపంచం అంతా స్పందిస్తే ఇంట్లో ఉన్న అతను ఎన్నెన్నో ఉండొచ్చు గొడవలు. ఎప్పుడు మనం దాయాదులు కొట్టుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఒక ప్రమాదం, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, నిలబడతారు. అది ఉండాలి కదా. అది జూనియర్ ఎన్టీఆర్కి లేదు. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. అది మనం ఏదేమైనా మన పర్సెప్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా కఠినంగా ఉండిపోయాడు. ఆయనకి అవమానాలు కావచ్చు, ఏమైనా గతంలో కావచ్చు, ఫ్యూచర్లో కూడా మనం ఏమి ఉండాలని ఆయన ఏదో రూల్ పెట్టుకున్నాడు. అంటే ఒక్కసారి బ్రేక్ చేస్తే మళ్ళీ మన లాగేస్తారు వాళ్ళు అనే భయం ఏదో ఆయనకుంది. అందుకనే ఆయన ప్రతిసారి పెద్ద ఎన్టీఆర్ గురించి ఆయన భిక్ష ఇది నా జీవితం అని చెప్పుకునే ఇది కూడా ఆయన సజ్జయించుకు కూడా ఇతను రాకుండా ఎగ్గొట్టి ఏదో ముందు ప్రోగ్రాం ఉంది మేము బాలి వెళ్తున్నాం అని వెళ్ళిపోయాడు. సో కావాలనే వాళ్ళని ఒక 1 వీక్ తిప్పించి 1 వీక్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా 1 వీక్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి మేము ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం, బర్త్డేకి వెళ్తున్నాం అని చెప్పేశాడు. నిజానికి నేను అనుకుంటే క్యాన్సిల్ చేసుకుంటారు, అది పెద్ద విషయం కాదు. అంటే ఆయన ఏంటంటే ఒకసారి కానీ మనం చంద్రబాబు ఫోల్డ్లోకి వెళ్తే చంద్రబాబు మామూలు వ్యక్తి కాదు, మనల్ని వాడుకుంటాడు అన్న భయం ఈయనకి ఉంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకని వాళ్ళ సిస్టర్ సుహాసిని పోటీ చేస్తే కూడా వెళ్ళలేదు, కనీసం ఆమె గెలిపించమని కూడా వీళ్ళు మాట్లాడలేదు. అంటే ఈ ఎవరి పాయింట్ ఆఫ్ మనం ఇక్కడ కూర్చొని జడ్జి చేయలేము, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో ఈ కాన్సిక్వెన్సెస్ అంతా ఏమైందంటే ఇప్పుడు ఈ వైసీపీ రంగంలో దిగి వార్ 2ని ప్రమోట్ చేయడం, కూలీకి యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక్కడ టికెట్ రేట్లు కూడా చూడండి, రెండింటికి ఉన్నాయి. నిజానికి వార్ 2కే ఎక్కువ ఉంది. కానీ వైసీపీ వాళ్ళు ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారంటే రజనీకాంత్ సాక్షిలో ఇంతకుముందు టైటిల్ చూసా, చెన్నైలో 153, ఆంధ్రాలో 453 అవసరమా అన్నట్టుగా వాళ్ళు రజనీకాంత్ సినిమానే ప్రమోట్ చేసి లోపల మాత్రం రాశారు వార్ 2 కూడా ఇదే రేట్లు ఉన్నాయని. కానీ టైటిల్ అందరూ లోపల చదవరు కదా. టైటిల్ చూస్తే ఇది రజనీకాంత్ సినిమాకే పెంచారేమో, కూలీకే పెంచారేమో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అలాగే అది పాత చింతకాయ పచ్చడని ఇంతకుముందు వచ్చిందని, కలగా పొలగా ఉందని, నాగార్జున క్యారెక్టర్ కూడా అంత బలంగా లేదని, ఇలా మెల్లమెల్లగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కూలీకి మెల్లగా వార్ 2కి ప్రోగా కూడా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. సో అలాగా ఇప్పుడు